హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ముచ్చట ఏంటిదంటే అసలు ఏం జరిగింది, నిఖిల్ వర్సెస్ సోనియా మధ్యలో అసలు ఏం జరిగింది అనే దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. సో ప్రీవియస్గా ఆల్రెడీ 2 వీడియోస్ అప్లోడ్ చేసిన. సో చూసి మీకు కూడా బోర్ కొడుతుంటుంది. బట్ ఏం చేద్దాం, కంటెస్టెంట్స్ మధ్య ఇట్లయితే మనకు చిన్న చిన్న గొడవలు అనేది జరుగుతున్నాయి. మరి అది కంటెస్టెంట్స్ మధ్య జరుగుతున్నదా లేకపోతే ఫ్యాన్స్ ద్వారా జరుగుతున్నదా అనే దాని గురించి అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. సో ముచ్చట ఏంటిదంటే మీ అందరికి తెలిసిందే, బిగ్ బాస్ హౌస్లో మనకు సోనియా ఇంకా నిఖిల్ గారు అయితే ఒక కంటెస్ట్ లాగా ఎంటర్ అయ్యారు. సో స్టార్టింగ్లో ఒక 1 వీక్ వాళ్ళిద్దరికి చాలా గొడవలు అయినాయి. సో దాని తర్వాత తను పెద్దోడు పెద్ద కొడుకు తను అమ్మలాగా ఫీల్ అయ్యి అట్లా అయితే బాండింగ్ అయితే మనకు వెళ్తూ ఉన్నది. సో దాని తర్వాత మనకు 4th వీక్ మనకు సోనియా గారు అయితే ఎలిమినేట్ అవ్వడం జరిగింది. సో బయట సోనియా గారు ఏం చూసిరో నిఖిల్లో అంటే స్టోరీస్లలో చెప్పిన దాని ప్రకారం చూస్తే ఫేస్ మాస్క్ అని, ఓటింగ్ పిఆర్ స్టంట్స్ అని అలా అయితే మనకు పెట్టడం జరిగింది. సో దాంట్లో మళ్ళీ దాని తర్వాత నామినేషన్స్ ఏదైతే మనకు బిగ్ బాస్ ట్విస్ట్ పెట్టిండో ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్ వచ్చేసి మనకు నామినేట్ చేయాలి అని. సో అందులో మనకు సోనియా గారు వచ్చేసి మన నిఖిల్ని అయితే నామినేట్ చేసిరు. సో దానికి నామినేట్ చేసిన ఎపిసోడ్ టెలికాస్ట్ అయిన తర్వాత బయట ఫ్యాన్స్ వచ్చేసి చాలా అంటే చాలా నెగిటివ్ స్ప్రెడ్ చేసిరు, ఇంకా గలీజ్గా కమెంట్ చేసిరట. సో అది ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు రాంగ్ అనేది తెలియదు. బట్ చూస్తున్న దానికి ప్రకారం అయితే ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ ప్రకారం అయితే సో అది జరగవచ్చు. ఎందుకంటే సోనియా గారు మెన్షన్ బ్యాక్ అంటే స్టోరీస్లో రియాక్షన్స్ అనేవి మనకు మెన్షన్ చేసిరు. సో దాంట్లో కూడా చదివినట్లయితే స్నేక్ కానీ అది అని ఇది అని చాలా అంటే చాలా డేంజర్గా పెడుతురు. సో ఫ్యాన్స్ అనేది ఇంకా ఫ్యాన్స్ మరి అది హేటర్స్ అనేది చెప్పలేము, కానీ ఏం జరుగుతుంది అనేది దాని గురించి ఇదన్నమాట ముచ్చట. సో అప్పటి నుంచి వీళ్ళ మధ్యలో అనేది స్టార్ట్ అయిపోయింది. బట్ యాజ్ సో కాల్డ్ నిఖిల్ ఫ్యాన్స్ అని మనకు ఆల్రెడీ మెన్షన్ చేసిరు స్టోరీలో. దాంతోపాటు కొంతమంది ఫ్యాన్స్ ఎవరైతే నెగిటివ్ స్ప్రెడ్ చేస్తారో వాళ్ళ కోసం చెప్తారు. సో కొంతమంది మంచి కోరే వాళ్ళు ఉంటారు, కొంతమంది పూలలు పెట్టే వాళ్ళు ఉంటారు. కాబట్టి సో వాళ్ళ గురించి అయితే మనకు సోనియా గారు అయితే ఇట్లా చెప్పడం జరిగింది. సో అది మనకు వీళ్ళ బాండింగ్కి డిసైడ్ అనేది చేయలేము. వాళ్ళు వాళ్ళ లైఫ్లో ఎలా ఉన్నారో బాండింగ్ అలానే కంటిన్యూ అవుతుందో, మనం ఇక్కడ బయట ఏదో రివ్యూ ఇచ్చి ఏదో ఒపీనియన్ మనం షేర్ చేసుకుంటే అది కానీ ముచ్చట. సో వాళ్ళ గురించి వాళ్ళకే తెలుసు, బయట సోషల్ మీడియా ఎట్లుందో వాళ్ళందరికీ తెలిసింది. కాబట్టి సో వాళ్ళు కంటిన్యూగా చేస్తూ ఉంటారు, ఎంతైతే అంత అవాయిడ్ చేస్తుంటారు. ఏ కమెంట్స్ అయితే మనకు ఎక్కువగా హర్ట్ ఉంటాయో దానికి రియాక్ట్ అయ్యి చెప్తూ ఉంటారు. ఎందుకంటే కమెంట్స్ అనేవి చాలా డేంజర్గా వస్తాయి. కొంతమంది కావాలని ఒక పర్సన్ని నెగిటివ్ చేద్దామనే చేస్తారు. కాబట్టి సో సోనియా గారు కూడా ఆ ప్లేస్లో ఉండి అలా అయితే ఫీల్ అవుతున్నారు. సో ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి అంటే మీ ఒపీనియన్ యాజ్ ఏ న్యూట్రల్ ఆడియన్స్గా మీకు చూసిన దాని ప్రకారం ఏమనిపించింది అనే దాని గురించి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా ఇలాంటి అప్డేట్స్ వస్తాయి కాబట్టి సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.